మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో తలసేమియా చిన్నారులకు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఏకమయ్యి వారికి రక్తదానం చేయడానికి పిఠాపురం మండలంలో మొత్తం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది మండల ప్రజా పరిషత్ కార్యాలయం. ఇక్కడే పిఠాపురం మండలానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా ఇక్కడికి తరలి రావడం గమనించవచ్చు. మీరు ఇక్కడ చాలా మంది రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ఎండాకాలంలో ప్రతి ఒక్కరు కూడా రక్తం ఇవ్వడానికి వెనకడుగు వేస్తుంటారు. అయితే దానిని దృష్టిలో ఉంచుకుని తలసేమియా చిన్నారులకి ప్రతి నెల కూడా రక్తం అనేది చాలా అవసరం. సో దానికి అనుగుణంగా కలెక్టర్ షగిల్ షణ్మోహన్ గారి సహకారంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతో ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. పిఠాపురంలో తలసేమియా చిన్నారుల కోసం ఇటు ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా జన సైనికులు ఇక్కడ తమ వంతు బాధ్యత వహించడానికి చాలా మంది రావడం జరిగింది. ఇప్పటికే 100 మంది పైగా ఇవ్వడం జరిగింది. సాయంత్రానికి 300 పైన దాటొచ్చు అంటున్నారు. ఇక్కడ పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ తలసేమియా చిన్నారుల కోసం ఈ రోజు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం వెనక ఉన్న ప్రత్యేక శ్రద్ధ ఏంటి? సార్, ఇండియన్ రెడ్ క్రాస్ అంటేనే సేవకి పర్యాయ పదం. వాళ్ళు రక్తమే కాదు, యుద్ధ సమయంలో కానీ వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు వాళ్ళకి ఎవరు మ్యాచ్ కాలేరు. అటువంటి సంస్థల తరఫున మన గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ ఉద్యోగులు అందరూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా తలసేమియా వ్యాధులు వాళ్ళకి డెఫినెట్గా రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వారి కోసం ఎక్కడ రాకూడదు. కాకపోతే ఈ బ్లడ్ క్యాంప్ అన్నది మెగా కుటుంబానికి చాలా అనుబంధమైనటువంటి కార్యక్రమం. ఇది ఎక్కడ చూసినా కూడా ఈవేళ ఇక్కడ కూడా మెజారిటీ సభ్యులు వాళ్లే ఉన్నారని అనుకుంటున్నారు. గవర్నమెంట్ డాక్టర్ గారు ఎవరో ఇస్తున్నారు, అనేక మంది ఇచ్చినప్పటికీ కూడా ఈ బ్లడ్కి మా పార్టీకి మెగా కుటుంబానికి ఎంతో అనుభవంతో ఉంది. తప్పకుండా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రెడ్ క్రాస్ వారికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఎంఆర్ఆర్ గారు, ఎంపీడీఓ గారు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రక్తం ఇవ్వడానికి చాలా మంది వెనకడికి వేస్తారు సార్. వాళ్ళకు అపోహ ఉంది, రక్తం ఇస్తే నీరసం వస్తుంది, ఎండాకాలం అయితే మరీ ఇబ్బంది ఉంటుంది. అయితే తలసేమియా చిన్నారులకి ప్రతి నెల ఎక్కించాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన కార్యక్రమం ఏర్పాటు చేశారని అనుకోవచ్చా? కరెక్ట్ అండి, ఆ అభిప్రాయం చాలా మంది. కానీ అవన్నీ ఇప్పుడు నా ఉద్దేశంలో ఈవేళ అసలు ఇష్యూ కాదు. ఈవేళ ఎక్కడన్నా ఈవేళ బ్లడ్ అవసరం అంటే ఇవ్వడానికి వాలంటీర్స్ 100 మంది లైన్లో ఉంటున్నారు. పర్సెప్షన్ మారింది. గతంలో మీరు చెప్పేది ప్రస్తుతం అది లేదని నేను భావిస్తున్నాను. అంటే ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా జన సైనికులు భారీ ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. సంఖ్య గంటకి కూడా ఇంకా పెరుగుతున్నారు. అది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు జనసేన అంటే వేరే డిఫరెంట్ పొలిటికల్ పార్టీ. అంటే మా పర్సెప్షన్ వేరు, మా బిలీఫ్ వేరు, మా ఆలోచన వేరు, మా విధానాలు వేరు. అంచేత ఏ కార్యక్రమం ఆ స్పందన అట్లానే ఉంటుంది. రైట్, చూసారు కదా మర్రెడ్డి శ్రీనివాస్ గారి స్పందన. మెగాస్టార్ చిరంజీవి గారికి బ్లడ్ పట్ల ఉన్నటువంటి ఇదిలో మెగా కుటుంబం అందరూ కూడా రక్తదానం వంటలకు ముందుకు వస్తారు. అలాంటిది ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న ఈ రక్తదాన శిబిరానికి ఆ జన సైనికులు భారీ ఎత్తున రావడం అనేది దానికి ఉన్న నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అనేది మిగతా పార్టీలతో పాటుగా కాకుండా ఇది సపరేట్ గా దీనికంటూ ఒక గుర్తింపు ఉంది. అందుకనే మేము రాజకీయాలు చేయడానికి రాలేదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చామని చెప్పి కూడా తెలియజేస్తారు. అయితే తలసేమియా చిన్నారులకి రక్తం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ స్పందించడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ రామచంద్రతో శ్రీనివాస్, సుమన్ టీవీ.